ఏ పండుగకు లేనటువంటి ప్రత్యేకత సంక్రాంతి పండుగకు ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి పురుషుడి గురించి పంచాంగం తెలియజేస్తూ ఉంటుంది. ఈ సంక్రాంతి పురుషుడి యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? మన ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ పఠనం అనరు కదా దాన్ని, అవును. పంచాంగ శ్రవణం అంటారు. అంటే పంచాంగాన్ని వినాలట. ఏమండి, ఎందుకు పఠనం అని ఎందుకు అనరు, శ్రవణం అని ఎందుకంటే నీ అంతటి నువ్వు చదువుకోవచ్చు కదా, నీ అంతటి నువ్వు నీ కళ్ళు ఉన్నాయి కదా, నీకు అక్షరాలు వచ్చు కదా, నువ్వు చదవచ్చు కదా, వాడు చెప్తేనే లేకపోతే గురువు గారు చెప్తేనే ఎందుకు వినాలి అని అంటే, నవవిధ భక్తి మార్గాల్లో పఠనం చెప్పలేదమ్మా, శ్రవణం చెప్పారు. అంటే భగవంతుడి యొక్క కథలన్నీ వినటం ద్వారా భగవత్ సాయుధ్యం నీకు కలుగుతుంది. అంటే ఎదుటివాడు గనక చెబుతూ ఉంటే ఒక తాదాత్మ్యత మనకి లభిస్తుంది. అందువల్ల శ్రవణం అని పెట్టారు. సరే, ఆ పక్కన పెడదాం. ఇంతకీ ఈ సంక్రాంతి పురుషుడి గురించి ఆ పంచాంగంలో రాసి ఉంటుంది. అంటే ఇప్పుడు మన కరోనా వచ్చినటువంటి సమయంలో కూడా సంక్రాంతి పురుషుడు ఏ రకంగా ఉంటాడో ఆ సంవత్సరం అలా ఉంటుంది అని ఉంటుంది. మనం 1.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చాలా తీవ్రమైనటువంటి బాధలు పడ్డాం కరోనా సమయంలో. అప్పుడు రాసి ఉందమ్మా. అప్పుడు ఏమని రాసి ఉందనంటే, నానా రకాలుగా ఇనపవి ఇవన్నీ కూడా గుచ్చుకుంటాయి, మేకులు ఇవి గుచ్చుకుంటాయి అన్నట్లుగా ఆ సంక్రాంతి పురుషుడి యొక్క వర్ణన కొన్ని పంచాంగాల్లో రాశారు. అంటే ఇనప మేకులు అనేసరికి ఇది కరోనాకి సంబంధించింది. మన వాళ్ళు ఇనప మేకుల అవతారంలో ఈయన ఉంటాడేమిటి అంటే, ఒక్కొక్క పురుషుడి యొక్క వర్ణన చేస్తూ సంక్రాంతి పురుషుడు అని అంటే దేవుడే. సంక్రాంతికి సంబంధించినటువంటి పురుషుడు అంటే విష్ణుమూర్తే. ఆ ఏడాది మొత్తానికి ఆయన ఎలా ఉంటాడు, ఆయన బంగారం పళ్ళెరం పట్టుకొని ఉన్నాడు ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు అని రాస్తే ఆ సంవత్సరం అంతా కూడా బంగారపు ధరలు బాగా పెరిగిపోతాయి. అది వినేటువంటి వాళ్ళందరూ కూడా ఓహోహో, మా అమ్మాయి పెళ్లి చేయదలుచుకున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి, సంక్రాంతి పురుషుడు బంగారపు పళ్ళెరం పట్టుకొని ఉన్నాడు, నువ్వులను పట్టుకొని ఉన్నాడు అంటే ఈ ధాన్యాల ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం, కాబట్టి వాటి ఎడలు నేను కొంచెం జాగ్రత్త వహించాలి అంటే ఆయన ఏదైతే పట్టుకొని ఉన్నాడో దానికి వ్యతిరేకంగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనకి తెలియజేయటం కోసం సంక్రాంతి పురుషుడు అనేటువంటి ఒక ప్రతీకంగా, ఒక దైవానికి ప్రతీకంగా, విష్ణుమూర్తికి ప్రతీకంగా సంక్రాంతి పురుషుడిని కలిగించారు. ఆయన ఈ వాహనం ఎక్కి వచ్చాడు, ఇదిగో ఇటువంటి కీడు జరుగుతుంది ఈ సంవత్సరం, లేదా ఇటువంటి మేలు జరుగుతుంది ఈ సంవత్సరం అని ఆ పంచాంగం చెప్పేటువంటి వారి ద్వారా మనం గ్రహించాలి. మొత్తానికి సంక్రాంతి పురుషుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి విధి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతీకాత్మకంగా మనకి చెప్తాడు.